ప్రజలకి ద్రోహం చేసి కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అన్ని ఆధారాలు సెక్రటరీకి సమర్పించామని తెలిపారు. స్పీకర్ సరైన డెసిషన్ తీసుకుంటారని భావిస్తున్నామని, అసలు దేశంలో పార్టీ ఫిరాయింపులని ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. వాళ్ళు బుకాయించినవి, వారు అబద్ధాలు చెప్పినవి, ప్రత్యేకించి మరీ మధ్యకాలంలో కడియం శ్రీహరి గారు చాలా ఆశ్చర్యంగా, మీరు ఏ పార్టీలోనో నాకు తెలియదు, స్పీకర్ గారు చెప్తే తెలుస్తుంది అంటున్నారు. ప్రజలు నవ్వుకోవాలన్నా ఏం చేయాలి, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరేమనుకుంటే మాకేంది అన్న పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న తీరు వాళ్ళ నైరాశ్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఇది తప్పకుండా స్పీకర్ గారు నిర్ణయం ఏది చేసినా ప్రజల దృష్టిలో మాత్రం ఇప్పటికే వాళ్ళు పూర్తి స్థాయిలో పతనమై ఉన్నారు. ఇంకా మేము ప్రజల్ని మోసం చేయడమే కాదు, స్పీకర్ గారికి కూడా గంతలు కడతాం, కోర్టులో కూడా గంతలు కడతామనే ఒక ఆలోచనలు వాళ్ళకు ఉంటే అంత మించిన మూర్ఖులు ఇంకోరు ఉండరు. తప్పకుండా వాళ్ళు అనర్హులు కావడం ఖాయం. మళ్ళీ ఎన్నికల్లో ఎవరైనా నిలబడితే కూడా వాళ్ళు మట్టి కరవడం కూడా ఖాయం.